ఖాళీగా ఉంటే సినిమా ఇంకా బ్రహ్మాండంగా ఆడుతుంది, మీకు ఖాళీ వెళ్ళకపోయినా సినిమా ఆడుతుంది, అర్థమైందా? సో విష్ణు సినిమా కోసం వచ్చాను, బట్ విష్ణు సినిమా విన్యాసం టైటిల్ కూడా కరెక్ట్గా అదిరిపోయినట్టునే ఉంది సినిమాకి. ఫస్ట్ 25 to 30 minutes మంచి కామెడీ ఉంది, తర్వాత 20 minutes వచ్చేసి లైట్గా మన మైండ్ పరీక్షిస్తూ ఉంటుంది మా మూవీ ఎక్కడ వెళ్తుందని చెప్పేసి. దాని తర్వాత క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ ఏదైతే ఉంటుందో ఆ ఒకవేళ ఎమోషన్గా లేకపోతే మళ్ళీ సినిమా అదొక విన్యాసం అయ్యేది, బట్ సూపర్ విన్యాసం అండి ఇది. సినిమాలో ఒక బ్లెండర్ మిస్టేక్ అనుకున్నా, వర్షం పడకముందే హీరోయిన్ తడిచి ముద్దైపోతారు, ఎట్లా రెయిన్ డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు కదా. సో ఓవరాల్గా సినిమా అనేటువంటిది అబవ్ యావరేజ్ ఇట్టండి. విష్ణు గారికి ప్రస్తుత సినిమాలు ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా ఆడుతుంది సినిమా. రేషన్ కార్డు లెక్క నెలకు సినిమా తీసి ఎన్ని సినిమాలు చూడాలన్నా నాకు అర్థం కాదు. విష్ణు గారి సినిమాలు దీనికి ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది తర్వాత. కామెడీ బాగుంది, బట్ సత్యరాజ్కి కామెడీ సపోర్టింగ్ రోల్ కామెడీ ఇచ్చింటే ఇంకా అద్భుతంగా. పాప కదా, పాప బాగుంది నిజంగా చెప్పాలంటే సూపర్. కాకపోతే కొద్దిగా పొట్టిగా ఉంది, ఎట్లా పొట్టిగా ఉంది కనుక్కున్నా అంటే ఆ ఏళ్ళు ఇట్లా చూపించేటప్పుడు ఏళ్ళు మరీ సన్నగా ఉన్నాయి, బట్ చిన్నగా ఉన్నాయి. నువ్వు ఖాళీగా ఉంటే సినిమా ఇంకా బ్రహ్మాండంగా ఆడుతుంది, మీకు ఖాళీ వెళ్ళకపోయినా సినిమా ఆడుతుంది, అర్థమైందా? సో మొత్తానికి సినిమా ఆడుతుంది. ఓకే రైట్ చెప్తున్నా కదన్నా, ఎన్నిసార్లు చెప్పాలా? నెక్స్ట్ సినిమా కూడా చెప్పు. అన్ని హిట్లు ఇప్పుడే ఇచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక సినిమా వస్తుంది, దాన్ని కూడా చెప్పాలి కదా. నేను అందుకు కూడా ఎత్తి పెట్టుకున్నాను. ఓకేనా సినిమా యా అఫ్ కోర్స్. ఇంకా మీరు రాకపోతే దరిద్రం, కానీ వస్తే మటుకు విన్యాసమే. ఓకే రైట్.